there will be some topics that which you need to study at the end of your exam, right? Governor Generals of Bengal, India and Viceroys. ఈ ముగ్గురు గ్రూపుల్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీరు దో ఇఫ్ యు ఆర్ వాట్ ఇస్ దిస్ యూపీఎస్సీ ఆర్ స్టేట్ పిఎస్సి ఆస్పిరెంట్ దెన్ ఇట్ ఈస్ ఓకే. బట్ స్టేట్ ఎగ్జామ్ వాట్ ఇస్ దిస్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ఫోకస్ చేస్తున్నారంటే దిస్ టాపిక్ హ్యాస్ టు బి స్టడీడ్ అండ్ ద నెక్ ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ యువర్ ఎగ్జామ్. హెన్స్ మీరు ముందే చదివినంటే రివైజ్ చేసేయండి, 1.5 స్పీడ్లో చూసేయండి అండ్ ఏదో చెప్పాలనుకుంటున్నా కదా ఇన్ అన్ ఎఫెక్టివ్ వే. బట్ ఎస్, ఇక్కడ ఏంటి అని అంటే ఈ పాయింట్లు మనం ఫస్ట్లో ఎప్పుడో పాలిటీ తీసుకొని చదివినప్పుడు గుర్తుండవు ఈ రోజుకి. హెన్స్ ఇలాంటివన్నీ ఇప్పుడు చదివితేనే బెటర్. క్విక్లీ రివైజ్ దిస్ అండ్ గో విత్ పాజిటివ్ మైండ్ అండ్ కమ్ విత్ ఫ్లయింగ్ కలర్స్. నౌ ఫస్ట్ పాయింట్, సి గవర్నర్ జనరల్స్ అండ్ వైస్ రాయ్స్ తీసేయండి. ఎందుకంటే వైస్ రాయ్స్ డూ కమ్ ఇన్ 1858. ఎస్, 1858లో వైస్ రాయ్స్ వస్తారు. బట్ టిల్ నౌ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ జీజీబీ, బెంగాల్స్ ఎంతమంది, బెంగాల్లో గవర్నర్ జనరల్స్ ఎంతమంది అపాయింట్ అయ్యారో, వాళ్ళు ఏమేమి చేశారో ఇది మనకు తెలియాలి. బికాస్ యాజ్ యు నో బ్రిటిష్ ఇండియా, ఐ మీన్ ఈస్ట్ ఇండియా కంపెనీతో స్టార్ట్ అయ్యి మొత్తం తన ప్రావిన్స్ని స్ప్రెడ్ చేసుకుంది అని అంటే గొడవలు చేసి ఉండాలి, వార్స్ జరిపిండాలి, బ్యాటిల్స్ జరిగిండాలి, రైట్, ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఉండాలి, ఎక్స్‌ప్లాయిటేషన్ చేసి ఉండాలి. ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంత ఎక్స్‌ప్లాయిటేషన్స్, ఎన్ని వార్స్ చేశారనేదే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్. లెట్ us క్విక్లీ రివైజ్. ఫస్ట్, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, దీస్ పీపుల్, రైట్, 1757 మీకు గుర్తుందా? 1757 డూ కమెంట్ ఇన్ ద చాట్ బాక్స్. 1757లో ఏం స్టార్ట్ అవుతుంది? ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ అండ్ ఓకే. సో 1757లో వాట్ ఇస్ దిస్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఒక్కొక్కతను వస్తారు. ఇక్కడ నుంచి వాట్ ఇస్ దిస్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ స్టార్ట్ అవుతారు. 1757 నుంచి 1757 నుంచి 1774 వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నలుగురు. రైట్, లెట్ వి సీ దిస్. ఓకే, ఇక్కడ కూడా వైస్ రాయ్స్ తీసేద్దాం. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, రైట్. ఒక్కసారి దీన్ని సెట్ చేసేస్తాం సో దట్ ఐ థింక్ దిస్ ఇస్ సెట్ నౌ. యప్, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి 1757 నుంచి 1774 వరకు నలుగురు ఉంటారు. రైట్, ఈ నలుగురు ఎవరు? రాబర్ట్ క్లైవ్, రైట్, వానిస్టాట్ అండ్ కార్టియర్, వారెన్ హాస్టింగ్స్. మీకు ఇద్దరు గుర్తుంటారు, రాబర్ట్ క్లైవ్ అండ్ వారెన్ హాస్టింగ్స్. రైట్, రాబర్ట్ క్లైవ్ వాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ డ్యూరింగ్ 1757 to 60 అండ్ 65 to 67. రైట్, 2 సార్లు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా రాబర్ట్ క్లైవ్ ఉన్నారు. హీ ఎస్టాబ్లిష్డ్ డ్యూయల్ గవర్నమెంట్ ఇన్ బెంగాల్ ఇన్ లాస్ట్లో 1765 to 72లో హీ ఎస్టాబ్లిషెస్ డ్యూయల్ గవర్నమెంట్ ఇన్ బెంగాల్. ఎవరు? రాబర్ట్ క్లైవ్. రైట్, వానిస్టాట్ అనే అతను 60 to 65 ఉంటారు. అతని హయాంలో, ఎవరు? వానిస్టాట్ హయాంలోనే బ్యాటిల్ ఆఫ్ బక్సర్ జరుగుతుంది, అంతే కదా, ఈ మధ్యలోనే కదా 64 వచ్చేది. హెన్స్ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ విల్ బి అండర్ ద హయామ్ ఆఫ్ వానిస్టాట్, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. నెక్స్ట్ కార్టియర్ వస్తాడు. కార్టియర్ ఉన్నప్పుడే బెంగాల్ ఫెమైన్ స్టార్ట్ అవుతుంది, 1770. రైట్, 1770లో కార్టియర్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా ఉన్నప్పుడు కార్టియర్ బెంగాల్ ఫెమైన్ స్టార్ట్ అవుతుంది 1770లో. వారెన్ హాస్టింగ్స్ 1772 to 74. వారెన్ హాస్టింగ్స్ ఉన్నప్పుడే ఈ డ్యూయల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో రాబర్ట్ క్లైవ్ ఎస్టాబ్లిష్ చేసింటాడు కదా, అది వారెన్ హాస్టింగ్స్ అబాలిష్ చేసేస్తాడు 1772లో. రైట్, రాబర్ట్ క్లైవ్ ఏంటి డ్యూయల్ గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు, వారెన్ హాస్టింగ్స్ డ్యూయల్ గవర్నమెంట్ని అబాలిష్ చేస్తాడు. సరే, ఎట్లా గుర్తుపెట్టుకునేది? సి ఫస్ట్ వస్తుంది కాబట్టి ఇతను స్టార్ట్ చేస్తాడు, డబ్ల్యూ లాస్ట్లో వస్తుంది కాబట్టి ఎండ్ చేస్తాడు. ఇలాగన్నా గుర్తుపెట్టుకోండి. రైట్, వీళ్ళు నలుగురు ఈ పీరియడ్లో ఉన్నారు. రైట్, ఇంకా ఉన్నారు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఫ్రమ్ 1774 to 1833 ఉన్నారు, చాలామంది ఉన్నారు. విల్ డిస్కస్ వన్ బై వన్. ఫస్ట్, వారెన్ హాస్టింగ్స్. సార్ ఏంటి సార్ వారెన్ హాస్టింగ్స్ ఇక్కడ ఉన్నారు కదా అంటే, ఎస్, ఇక్కడ ఉంటారు. హీ విల్ బి కంటిన్యూయింగ్ 1774 to 85 వరకు. వారెన్ హాస్టింగ్స్ ప్లే అ వెరీ క్రూషియల్ రోల్. ఇక్కడ బాగా గమనించండి, వానిస్టాట్, బ్యాటిల్ ఆఫ్ బక్సర్, కార్టిలియర్, బెంగాల్ ఫెమైన్. ఈ బక్సర్ ఎందుకు ఫైట్ చేస్తారు? అగైన్ సి, మళ్ళీ మోడర్న్ హిస్టరీకి వస్తా, మోడర్న్ హిస్టరీలో చెప్తా. ఇక్కడ దిస్ ఇస్ ఆల్ అగైన్ పాలిటీ. వారెన్ హాస్టింగ్స్ 1774 to 85, యాక్చువల్గా 1772 నుంచి 1785 వరకు ఉంటారు. ఓకే, వారెన్ హాస్టింగ్స్ బికేమ్ గవర్నర్ జనరల్ ఇన్ 1774.
1774, right? 1774లో he becomes Governor General, right? Through Regulating Act 1773. He wrote the introduction of the వాట్ ఇస్ దిస్ గీత. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే గీతాని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తారనమాట, రైట్? ఎవరు? చార్ల్స్ విల్కిన్స్ అనే అతను గీతాని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తాడు. కానీ ఇంట్రొడక్షన్ని ఇతను రాసిస్తాడు, వారన్ హాస్టింగ్స్. ఓకే. వారన్ హాస్టింగ్స్ ఫౌండెడ్ ద ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ విత్ విలియం జోన్స్ 1784లో. బాగా చూడండి, వారన్ హాస్టింగ్స్ కొన్ని మంచి పనులు కూడా చేస్తాడనమాట. ఫౌండెడ్ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ విత్ విలియం జోన్స్ ఇన్ 1784, రైట్? వారన్ హాస్టింగ్స్ చేసిన రెవెన్యూ రిఫార్మ్స్ ఏంటో చూద్దాం. వారన్ హాస్టింగ్స్ యొక్క రెవెన్యూ రిఫార్మ్స్: ఆక్షన్డ్ ద రైట్ టు కలెక్ట్ ల్యాండ్ రెవెన్యూ టు ద హైయెస్ట్ బిడ్డర్. అంటే ల్యాండ్ రెవెన్యూ కాస్త బిడ్డింగ్లో ఇచ్చేవాడు అనమాట, ఆక్షన్ చేసేసి, రైట్? బెంగాల్ని డివైడ్ చేశాడు ఇంటూ డిస్ట్రిక్ట్స్ అండ్ అపాయింటెడ్ కలెక్టర్స్ అండ్ రెవెన్యూ అఫీషియల్స్. బాగా చూడండి, ఇప్పటి వరకు డ్యూయల్ గవర్నమెంట్ నడుస్తూ ఉంటుంది. వారన్ హాస్టింగ్స్ వచ్చి డ్యూయల్ గవర్నమెంట్ని అబాలిష్ చేసేసి బెంగాల్ని డిస్ట్రిక్ట్స్గా డివైడ్ చేస్తాడు. డివైడ్ చేసేసి ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి కలెక్టర్స్ అండ్ రెవెన్యూ అఫీషియల్స్ని అపాయింట్ చేస్తాడు, రైట్? ఇది రెవెన్యూ రిఫార్మ్స్ రెండే. జుడిషియల్ రిఫార్మ్స్ ఇక్కడ కూడా 3 ఉంటాయి. వాట్ ఆర్ దోస్? స్టార్టెడ్ దివానీ అండ్ ఫౌజ్దారీ అదాలత్స్ అట్ డిస్ట్రిక్ట్ లెవెల్. జుడిషియల్ లా మేకింగ్ ప్రాసెస్లో స్టార్టెడ్ దివానీ అండ్ ఫౌజ్దారీ అదాలత్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ లెవెల్, రైట్? సెటప్ సర్దార్ దివానీ అండ్ నిజామత్ అదాలత్స్ అపిలియేట్ కోర్ట్స్ ఇన్ కల్కటా అగైన్ బెంగాల్, రైట్? సెటప్ సర్దార్ దివానీ అండ్ నిజామత్ అదాలత్స్ ఇన్ వాట్? కోల్కతా ఆర్ కల్కతా, రైట్? నెక్స్ట్ రీడిఫైన్డ్ హిందూ అండ్ ముస్లిం లాస్. బాగా చూడండి, జుడిషియల్ రిఫార్మ్స్ ఎన్ని తెస్తాడు వారన్ హాస్టింగ్స్, రైట్? ఒకటి మీరున్నట్లు వాట్ ఇస్ దిస్? దివానీ అండ్ ఫౌజ్దారీ అదాలత్స్, సర్దార్ దివానీ అండ్ నిజామత్ అదాలత్స్, రీడిఫైన్డ్ హిందూస్ అండ్ ముస్లిం లాస్. ట్రాన్స్లేషన్ కోడ్ ఇన్ సాంస్క్రిట్ వాస్ పబ్లిష్డ్ ఇన్ 1776 యాజ్ అ కోడ్ ఆఫ్ జెంటూ లాస్. ఇది ఇంపార్టెంట్. కోడ్ ఆఫ్ జెంటూ లాస్ ఎక్కడ? కోడ్ ఆఫ్ జెంటూ లాస్ అనేది ఇంపార్టెంట్ అయిపోతుంది, రైట్? ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. జిగ్ మీకు కనిపిస్తుందా ఇది? కనిపిస్తుంది. సో దీస్ ఆర్ ద 3 judicial reforms that were done by వారన్ హాస్టింగ్స్. ఓకే. నెక్స్ట్ వార్స్. వారన్ హాస్టింగ్స్ వార్స్ కూడా చేస్తారండి, రైట్? రోహిల్లా వార్, ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్, సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్. వార్స్ మొత్తాన్ని ఒక్క వీడియోలో చేస్తా. ఫస్ట్ దిస్ కంప్లీట్, లెట్ మీ కంప్లీట్. వార్స్: రోహిల్లా వార్, ఫస్ట్ ఆంగ్లో, సెకండ్ ఆంగ్లో మరాఠా, ఫస్ట్ ఆంగ్లో మరాఠా, సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్. ఈ 3 వారన్ హాస్టింగ్స్ WH చేస్తాడనమాట, రైట్? ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? WH. ఓకే, లెట్ మీ రైట్ ఇట్. WH వారన్ హాస్టింగ్స్, రోహిల్లా వార్, ఆంగ్లో మరాఠా వార్, ఆంగ్లో మైసూర్ వార్, రైట్? ARAMAMI, somehow it have to remember, that's it. నెక్స్ట్ కార్న్వాలిస్ 1786 నుంచి 1793 వరకు ఉంటారు, రైట్? ఇతను ఏం చేస్తారు? హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు కోడిఫై ద లాస్ ఇన్ 1793. లాస్ట్లో లార్డ్ కార్న్వాలిస్ ఏం చేస్తాడు? హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు కోడిఫై ద లాస్. ద కోడ్ సెపరేటెడ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఫ్రమ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్, క్రియేటింగ్ ద పోస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఎవరి హయాంలో వస్తారంటే లార్డ్ కార్న్వాలిస్ హయాంలో వస్తారు. బికాజ్ he codified the laws. He separated revenue administration and administration of justice. Not only this, Lord Cornwallis introduced permanent settlement system in Bengal. This permanent settlement system in Bengal was introduced in 1793. వెళ్ళేటప్పుడు అన్ని చేస్తాడు. కోడిఫై లాస్ 1793లో, పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ ఇన్ బెంగాల్ 1793లో, అండ్ లార్డ్ కార్న్వాలిస్ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా, రైట్? రైట్. ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఇన్ ఇండియా ఎవరు అంటే కార్న్వాలిస్. కార్న్వాలిస్ సి, రైట్? ఇంతే కాదండోయ్, రైట్? లార్డ్ కార్న్వాలిస్ వార్స్ కూడా చేస్తాడు. ఎందుకు? బికాస్ ఎప్పుడైతే మొదలు పెడతారో అప్పుడు వీళ్ళ దగ్గర, బ్రిటిష్ దగ్గర ల్యాండ్ ఉండదు, అడ్మినిస్ట్రేషన్ ఉండదు, పవర్ ఉండదు. అవన్నీ తెచ్చుకోవడానికి యుద్ధాలు చేస్తారు. వాట్ దిస్ థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్, డిఫీట్ ఆఫ్ టిప్పు సుల్తాన్ అండ్ ట్రీటీ ఆఫ్ సెరింగపట్నం ఇన్ 1792. అక్కడ మళ్ళీ దీన్ని తీసుకొచ్చి నేను నెక్స్ట్ వీడియోలో, రైట్, ఆంగ్లో మైసూర్ వార్ అట్
వాట్ ఇస్ దిస్? 1792లో థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్. 1792లో టిప్పు సుల్తాన్ ఓడిపోయిన తర్వాత ట్రీటీ ఆఫ్ సెరింగపట్నం వస్తుందని నేను మళ్ళీ చెప్తా. బట్ దిస్ వాజ్ అండర్ ద హయామ్ ఆఫ్ లార్డ్ కార్న్వాలిస్. ఇక్కడ వీళ్ళ టైమ్ లైన్ ఇంపార్టెంట్ అవుతుంది. మీరు ఫస్ట్ టైం చూస్తున్నారంటే ఫస్ట్ మ్యాటర్ గుర్తుపెట్టుకునే ట్రై చేయండి. తర్వాత సెకండ్ ఆర్ థర్డ్ రివిజన్లో ఈ 1786 టు 1793 అనేది గుర్తుండాలి. అది ఇప్పుడే అవసరం లేదు. రైట్. ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదనేది నా ఇంపార్టెన్స్. సర్ జాన్ షోర్. సర్ జాన్ షోర్ కార్న్వాలిస్ తర్వాత 1793 టు 98 5 ఇయర్స్ ఉంటారు. హీ ఇంట్రడ్యూస్డ్ ద ఫస్ట్ చార్టర్ యాక్ట్ 1793 ఇండియన్ పాలిటీ. రైట్. ఫస్ట్ చార్టర్ యాక్ట్ 1793 వచ్చి రాగానే 1793లో సర్ జాన్ షోర్ చార్టర్ యాక్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఇది కాదు, కొన్ని యుద్ధాలు కూడా జరుగుతాయి. ఐ మీన్ వార్స్. ఏంటి? బ్యాటిల్ ఆఫ్ ఖర్దా బిట్వీన్ నిజామ్స్ అండ్ మరాఠాస్ ఇన్ 1795. రైట్. నిజాం అండ్ మరాఠాస్ మధ్యలో బ్యాటిల్ ఆఫ్ ఖర్దా జరుగుతుందన్నమాట 1795లో. దెన్ దాట్ వాజ్ అండర్ ద హయామ్ ఆఫ్ సర్ జాన్ షోర్. రైట్. ఇంతే కాదండోయ్, వెల్లెస్లీ. కొన్ని చిన్న చిన్న పాయింట్లు ఉంటాయి, అవి మీరు తప్పకుండా తెలియాలి. ఇక్కడ మీరు 2 విషయాలండి. పీవైక్యూస్ నేను చదవాలా వద్దా అంటే, పీవైక్యూస్ చదవండి. కానీ వెంటనే కాదు. ఫస్ట్ యూ కంప్లీట్ దిస్ పోర్షన్ వన్స్, ట్వైస్, థ్రైస్, 5 టైమ్స్. ఈ ఈ పోర్షన్ మీకు ఎట్లున్నది అట్లే గుర్తుండేలా ఉంది అనంటే అప్పుడు ఒకసారి పీవైక్యూస్ చూడండి. ఇది చూడకుండా అది వెళ్లి చూస్తున్నారు అనంటే కన్‌ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ లార్డ్ వెల్లెస్లీ అంటే లార్డ్ వెల్లెస్ట్రీ ఎప్పుడో 1799లో ఏదో చేశాడని వస్తుంది. ఎక్కడో బిట్. ఇన్ 1799 ఎవరున్నారు? ఇట్ ఈస్ లార్డ్ వెల్లెస్ట్రీ ఈ మధ్యలో ఉంటాడనేది ఈ ఈ బిట్‌ని మీరు ఒక 4, 5 సార్లు రివైజ్ చేసినంటే ఓకే. 17 అంటే 1800కి 1700 నుంచి 1800కి వెళ్ళే దారిలో ఈ మధ్యలో ఎప్పుడైతే స్విచ్ అవుతుందో, ఆ స్విచ్ అయ్యేటప్పుడు లార్డ్ వెల్లెస్లీ ఉంటాడు. 1799లో కూడా అతనే ఉంటాడు. ఇలా మీకు అప్పుడొస్తుంది. ఒకటికి 4 సార్లు చదివేసి నాకు గుర్తుందిలే అనుకోని పీవైక్యూస్ కొడితే అయిపోయింది. ఇక్కడ కన్‌ఫ్యూజే, అక్కడ కన్‌ఫ్యూజ్ అవుతారు. సేమ్ బిట్టే అక్కడికెళ్తే కన్‌ఫ్యూజన్ వస్తుంది. రైట్. లార్డ్ వెల్లెస్లీ స్టార్టెడ్ సబ్సిడరీ అలయన్స్ సిస్టమ్. ఇది ఇంపార్టెంట్. సబ్సిడరీ అలయన్స్ సిస్టమ్ ఎవరు స్టార్ట్ చేస్తారు? లార్డ్ వెల్లెస్లీ. వెల్లెస్లీ స్టార్ట్ చేస్తారు. రైట్. ఓకే. టు ఎస్టాబ్లిష్ బ్రిటిష్ పారామౌంట్సీ ఇన్ ఇండియా. నిజాం అలీ ఆఫ్ హైదరాబాద్ వాస్ ద ఫస్ట్ టు యాక్సెప్ట్ 1798లో. వెల్లెస్లీ ఏం చేస్తాడు? సబ్సిడరీ అలియన్స్ సిస్టమ్ అనేది స్టార్ట్ చేస్తాడు. నిజాం అలీ ఆఫ్ హైదరాబాద్ విల్ బి ద ఫస్ట్ ఆర్ వాస్ ద ఫస్ట్ పర్సన్ టు యాక్సెప్ట్ దిస్ సబ్సిడరీ అలియన్స్ సిస్టమ్. రైట్. ఇతను ఇదే కాదండి. హీ ఫార్మ్డ్ ద మద్రాస్ ప్రెసిడెన్సీ డ్యూరింగ్ హిస్ టెన్యూర్. హీ ఆల్సో లెడ్ వార్స్. వాట్ ఆర్ దోస్? 3 వార్స్. 3 వార్స్ జరిగింది ఒకే ఒకటి. అక్కడ వారన్ హాస్టింగ్స్, తర్వాత లార్డ్ వెల్లెస్లీలో. వెల్లెస్లీ ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్ 1799. అదే మళ్ళీ వచ్చింది చూడండి 1799. రైట్. ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్ 1799. డిఫీట్ అండ్ డెత్ ఆఫ్ టిప్పు సుల్తాన్. రైట్. సెకండ్ ఆంగ్లో మరాఠా వార్ 1803 టు 1805. ఇక్కడ కూడా డిఫీట్ ఆఫ్ సింధియా, భోన్స్లే అండ్ హోల్కర్స్. రైట్. వీళ్ళ సెకండ్ ఆంగ్లో మరాఠా వార్‌లో సింధియా, భోన్స్లేస్ అండ్ హోల్కర్స్ వీళ్ళు ముగ్గురు డిఫీట్ అవుతారు. ట్రీటీ ఆఫ్ బాసెన్ జరుగుతుంది 1802లో. రైట్. దిస్ ఇస్ ఇట్. ఈ 3 జరుగుతాయి. జిక్. ట్రీటీ ఆఫ్ వాట్ ఈస్ లార్డ్ వెల్లెస్లీలో. రైట్. నెక్స్ట్ ఓకే. కొద్దిగా ఫాస్ట్‌గా కంప్లీట్ చేస్తా. జార్జ్ బార్లో ఇతను కూడా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాలే. ఇన్ 1805 టు 1807. సో 1800 సీరీస్‌లో 1805 కొత్తగా బి. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అన్నట్లు బార్‌లో. రైట్. బార్‌లో 1805 టు 1807 ఉంటారు. వెల్లోర్ మ్యూటినీ జరుగుతుంది. వెన్ హీ ఈజ్ అండర్ చార్జ్. అంతే. బార్‌లో ఒక్కటే ఒకటి వెల్లోర్ మ్యూటినీ 1806. ఇది గుర్తుపెట్టుకోవాలి. మింటో 1, లార్డ్ మింటో 1. ఎందుకంటే 2 ఇయర్సే కాబట్టి వెల్లోర్ మ్యూటినీ జరుగుతుంది. నెక్స్ట్ 1807-1813 6 ఇయర్స్. మింటో 1, లార్డ్ మింటో 1. ఇతను చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 పాస్ చేస్తాడు. అంతే కదా! 1813లోనే కదా చార్టర్ యాక్ట్ వచ్చేది. సో, ఆ చార్టర్ యాక్ట్ ఈ లార్డ్ మింటో 1 ఉన్నప్పుడే పాస్ అవుతుంది. దిస్ ఇస్ ఇట్. నెక్స్ట్ కంక్లూడెడ్ ద ట్రీటీ ఆఫ్ అమృత్సర్ విత్ రంజిత్ సింగ్ ఇన్ 1809. ఈ మధ్యలో 1809 ఉంటుంది. అక్కడ ట్రీటీ ఆఫ్ అమృత్సర్ జరుగుతుందనమాట విత్ రంజిత్ సింగ్. నాట్ ఓన్లీ దిస్, వారన్ హాస్టింగ్స్ అంటున్నా. లార్డ్ హాస్టింగ్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండోయ్. వారన్ హాస్టింగ్స్ వేరు. లార్డ్ హాస్టింగ్స్ వేరు. రైట్. ఫస్ట్ వచ్చేది వారన్ హాస్టింగ్స్. తర్వాత వచ్చేది లార్డ్ హాస్టింగ్స్. లార్డ్ హాస్టింగ్స్ 1813-1823. ఈ 10 ఏళ్లలో హీ అడాప్టెడ్ ఎ పాలిసీ ఆఫ్ ఇంటర్వెన్షన్ అండ్ వార్. లార్డ్ హాస్టింగ్స్ ఇంటర్వెన్షన్ అండ్ వార్. ఇక్కడ కూడా ఇతను వార్స్ చేస్తాడు. 3 వార్స్. ఆంగ్లో నేపాలీస్ వార్,
10 సంవత్సరాలు 1813-1823 అతని హయాం మొత్తాన్ని ఆంగ్లో నేపాలీస్ వార్ జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ 17 to 18, 1817 to 18. He forced humiliating treaties of Peshwas and Scindias. థర్డ్ ఆంగ్లో మరాఠా వార్లో. హీ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ రైత్వారీ సెటిల్మెంట్ ఇన్ మద్రాస్ బై థామస్ మున్రో గవర్నర్. ఇది ఇంపార్టెంట్ అయిపోతుంది. హీ ఇంట్రడ్యూస్డ్ ద రైత్వారీ సిస్టమ్ ఇన్ మద్రాస్ బై థామస్ మున్రో ద దెన్ గవర్నర్. రైట్, ఇది ఇంపార్టెంట్. లార్డ్ హ్యాస్టింగ్స్ రైత్వారీ సిస్టమ్ ఇంట్రొడక్షన్ బై థామస్ మున్రో ఇన్ మద్రాస్. రైట్, ఇది ఇక్కడ కిందకి వచ్చింది వార్స్లోకి, ఇక్కడ వచ్చి ఉండాలి. సో కీప్ దిస్ యూర్. నెక్స్ట్ ఇద్దరే ఉన్నారు, ఇంకా అయిపోతుంది. లార్డ్ ఆమ్హెర్స్ట్ 1823-1828 5 years. ఆమ్హెర్స్ట్ ఇతను వార్స్ ఏమేమి చేశాడంటే ఫస్ట్ బర్మీస్ వార్ 1824-26, అక్వైర్డ్ టెరిటరీస్ ఆఫ్ మలై పెలన్సులా. ఓకే, క్యాప్చర్డ్ భరత్పూర్ కూడా. భరత్పూర్ ఇన్ 1826లో క్యాప్చర్ చేస్తాడు. ఎందుకంటే ఫస్ట్ బర్మీస్ వార్ 1824-26 అయిపోతుంది, మలై పెలన్సులా తీసుకుంటారు. తర్వాత హీ క్యాప్చర్స్ భరత్పూర్ ఇన్ 1826. ఈ రెండు చేస్తాడు ఆమ్హెర్స్ట్ తన 5 ఏళ్లలో, 2 వార్స్. రైట్. లార్డ్ విలియం బెంటిక్ ఫేవరెట్ ఆఫ్ ఎస్ఎస్సి. లార్డ్ విలియం బెంటిక్ 1828-33 5 years. కానీ చాలా చేస్తాడు. మోస్ట్ లిబరల్ అండ్ ఎన్లైటెండ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, రిగార్డెడ్ యాజ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. అంటే ఈ బెంటిక్ ఏం చేస్తాడు, మనం ఇప్పుడు చదువుతున్న ప్రతి మోడర్న్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియాని ఇతను స్టార్ట్ చేస్తారనమాట. హెన్స్ హీఈస్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. అబాలిష్డ్ సతీ అండ్ అదర్ క్రూయల్ రైట్స్ ఇన్ 1829. వెరీ గుడ్, ఇది వెరీ గుడ్. అనెక్స్డ్ మైసూర్ 1831లో. వెరీ గుడ్. మనం ఏం చేయలేము, ఇంకా జరిగిపోయింది. ఇతను ఎన్ని పనులు చేశాడు చూడండి 5 yearsలో. కంక్లూడెడ్ ట్రీటీ ఆఫ్ పర్పెచువల్ ఫ్రెండ్షిప్ విత్ రంజిత్ సింగ్ గురించి మోడర్న్ హిస్టరీలో వస్తుంది. రంజిత్ సింగ్ ఇన్ 1831 passed the Charter Act of 1833. Right. Stated that no Indian subject of the company has to be debarred from holding office on account of religion, birthplace, descent, color. ఏదైనా కానీ ఏ ఇండియన్ అయినా కానీ బేస్డ్ ఆన్ రిలీజియన్, బర్త్ ప్లేస్, డిసెంట్, కలర్ ఇలాంటి వాటి వల్ల డీబార్ చేయకూడదు ఫ్రమ్ ద కంపెనీ అనేది ఒక రెగ్యులేషన్ స్టార్ట్ చేస్తాడు. నో ఇండియన్ సబ్జెక్ట్. హూ? లార్డ్ విలియం బెంటిక్. సో దీస్ వర్ థింగ్. బెంటిక్ ఏం చేస్తాడు, అబాలిష్డ్ సతీ అండ్ క్రూయల్ రైట్స్ ఇన్ 1829 తెలిసిందే. 2 సంవత్సరాల్లో మైసూర్ని అనెక్స్ చేసేస్తాడు. మళ్ళీ 2 సంవత్సరాల్లో అదే వాట్ ఇస్ దిస్ అనెక్స్డ్ మైసూర్ అండ్ ఈ ఫ్రెండ్షిప్ విత్ రంజిత్ సింగ్ తీసేస్తాడు, 2 ఒకే సంవత్సరంలో. మళ్ళీ ఇంకో 2 సంవత్సరాల్లో చార్టర్ యాక్ట్ పాస్ చేస్తాడు. అండ్ ఆల్సో దిస్. రైట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గవర్నర్ జనరల్స్ ఆఫ్ బెంగాల్ ఇన్ వాట్ ఇస్ దిస్ బిట్వీన్ 1757 to 1833. ఇక్కడ ఉంది కదా, వేర్ ఈజ్ ఇట్? ఎస్, 1833 వరకు, ఇక్కడ నుంచి 1757 వరకు. దిస్ ఇస్ ఇట్. బై దిస్ వీ కంప్లీట్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్స్. ఇక్కడ నుంచి వచ్చే ఛాన్సెస్ ఎంత ఇంపార్టెంటో నాకంటే బాగా మీకే తెలుసు. డూ రివైజ్ దిస్. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ వీడియోతో వస్తా. గుడ్ డే అండ్ బాయ్.